మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్గనైజర్స్. పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైటెక్స్ ను ముస్తాబు చేస్తున్నారు. ఇందుకోసం ఈ నెల 13వ తేదీ నుంచే హాల్ నెంబర్ 4 ని బుక్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏర్పాట్లు చేయడానికి ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పచెప్పింది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్. ఈ గ్రాండ్ ఫినాలేలో 40 మంది సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. ఈ నెల 31న హైదరాబాద్ లో నిర్వహించే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శనివారం సాయంత్రం విశ్వ సుందరీమణుల పోటీలు జరగనున్నాయి. దీనికోసం హైటెక్స్ ను ముస్తాబు చేస్తున్నారు ఆర్గనైజర్స్. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఒక్క ఈవెంట్ కోసమే 7 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ జరూర్ ఆనా అంటూ జరుగుతున్న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఈ నెల 31న సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో ఫస్ట్ టైం జరుగుతున్న విశ్వసుందరి పోటీల్లో మొత్తం 109 దేశాల కంటెస్టెంట్స్ బరిలోకి దిగారు. ఆయా దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ ని ఖండాల వారీగా అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరోప్, ఆసియానా, ఓసియానా వంటి 4 జట్లుగా విభజించి పోటీలు నిర్వహించారు ఆర్గనైజర్స్. ఫినాలేలో ఒక్కో ఖండం నుంచి 10 మందిని ఎంపిక చేయడంతో మొత్తం 40 మంది సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడనున్నారు. గ్రాండ్ ఫినాలేలో మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్, యాక్టర్ సోను సూద్లు జ్యూరీ మెంబర్లుగా ఉంటున్నారు. ఇక హైదరాబాదీ బిజినెస్ ఉమెన్ సుధారెడ్డి ప్రస్తుతం మిస్టర్ వరల్డ్ ని కూడా జ్యూరీలో చేర్చే అవకాశం ఉంది. ఇక ఫినాలేకు మొత్తం 3500 మంది గెస్ట్లని ఇన్వైట్ చేశారు ఆర్గనైజర్స్. ఇందులో 1000 మంది సామాన్య ప్రజలను కూడా అనుమతిస్తున్నారు.